హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 42 సైజ్ డబుల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. లైనింగ్ అయితే ఒక ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా అయితే పెట్టుకోవాలి. కింది వైపు ఫోల్డింగ్ కోసము ఒక 1 ఇంచ్ ఉండే విధంగా లైన్ అయితే వేసుకున్నానండి. ఈ సైజ్కి నడుము లూజు 36 ఇంచులు, 4వ భాగం 9 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. అక్కడ నుంచి 1 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ కోసం 2 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 14.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలి 15 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ వేసుకుని నెక్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ లైన్ వేసుకుని ఈ బ్లౌజ్ కి షోల్డర్ 6.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ చార్ట్ లో కూడా మెన్షన్ చేశాను. మీడియం నెక్ బ్లౌజెస్ కి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. షోల్డర్ 6.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని చంక దింపు 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. వీళ్ళకి 9 ఇంచెస్ చంక రౌండ్ కాబట్టి పైన మార్కింగ్ చేసుకున్న ఆ 6.5 ఇంచెస్ ని కింద ఈ మార్కింగ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ అన్నిటిని కలుపుతూ స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ అయితే వేసుకునేసేయాలి. కార్నర్ లో 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ లైన్స్ ని కలుపుతూ కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది 42 సైజ్ కాబట్టి 4వ భాగము 10.5 ఇంచులు వస్తుందండి. ఈ లైన్ దగ్గర 10.5 ఇంచెస్ ని టేప్ ని విధంగా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ కి చంక రౌండ్ 9 ఇంచులు అని చెప్పాను కదండి. కుట్టు వేసే దగ్గర ఈ విధంగా టేప్ ని పెట్టి కొలుచుకుంటున్నాను. కరెక్ట్ గా 9 ఇంచులు సరిపోయింది. ఇప్పుడు నెక్ విడుతూ 2.75 ఇంచులకి అయితే తీసుకుంటున్నాను. 2.25 ఇంచు కింది వైపు 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులుగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకునేసేయాలి. డ్రా చేసుకొని మనకు కావాల్సిన రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ని కలుపుతూ సైడ్ లో లైన్స్ అయితే వేసుకునేసేయాలండి. ఇది వైపు డాట్ కోసము టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ 4 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకునేసేయండి. మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి అండి, నెక్ వైపు నుంచి ఒక 1/2 ఇంచు ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్ వేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అదే లైన్ మీదుగా స్టిచ్చింగ్ చేసుకుంటే షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ కటోరీ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ని ఒక పేపర్ మీద ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే చుట్టూ కూడా డ్రా చేసుకునేసేయాలండి. పేపర్ పైన ఈ విధంగా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను కదండి, అవన్నీ కూడా మార్కింగ్స్ పెట్టుకునేసేయండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి ఖర్చులతో కూడా కలిపి 6.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నానండి. 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ దగ్గర 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ ఇలా లైన్ వేసుకొని ఫ్రంట్ రౌండ్ షేప్ని డ్రా చేసుకునేసేయాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చంక వైపు నుంచి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే డ్రా చేసుకునేసేయండి. కింది వైపు కూడా ఖర్చులో 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నానండి. బ్యాక్ పార్ట్లో ఉంది కదా, ఇలా లైన్ వేసాను కాబట్టి అదే విధంగా ఈ పేపర్ మీద కూడా లైన్ వేసుకునేసేయాలి. నెక్ కార్నర్ నుంచి 1.5 ఇంచ్ పైకి ఎక్కువ మార్కింగ్ అయితే చేసుకునేసేయండి. పైన నుంచి బస్ట్ పాయింట్ వచ్చి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అయితే వేసుకునేసేయాలండి. ఇప్పుడు చెస్ట్ 10.5 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదండి, దాంట్లో 3 ఇంచులు మైనస్ చేసేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. ఆ 7.5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకునేసేయాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని నెక్ దగ్గర మార్కింగ్ ఆ మార్కింగ్ కలిపే విధంగా స్ట్రైట్గా ఈ విధంగా లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకొని కార్నర్లో ఇలా కలిపేసేయాలన్నమాట, కర్వ్ షేప్ వచ్చే విధంగా. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి టేప్ని. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ దగ్గర నుంచి ఒక 4.5 ఇంచెస్కి కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఈ విధంగా లైన్ వేసుకునేసేయండి. ఇటు సైడ్ లైన్ వేసాను కదా, అది కూడా స్ట్రైట్గా లైన్ అయితే వేసుకునేసేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇల్లో నుంచి పైకి 1 ఇంచ్కి కిందికి 1 ఇంచ్కి, అదేవిధంగా ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ పైకి 1 ఇంచ్ కిందికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్స్ని కలిపే విధంగా ఇలా లైన్ అయితే వేసుకునేసేయండి. ఈ విధంగా క్రాస్గా లైన్ వేసుకుని ఇప్పుడు కింది వైపు లైన్ వేసాను కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని కింద కూడా స్ట్రైట్గా అదే విధంగా పెట్టుకునేసేయండి. ఈ మార్కింగ్ని మెయిన్ డాట్ వెడల్పు వచ్చి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఇటు సైడ్కి 1.5 ఇంచ్ అటు సైడ్కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా లైన్ అయితే వేసుకునేసేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ డబుల్ కటోరీ బ్లౌజు నేను ఇదే ఫస్ట్ టైం కట్ చేస్తున్నానండి. నాకు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కూడా డబుల్ కటోరీ బ్లౌజే ఇచ్చారండి. దాని నుంచి కొన్ని మెజర్మెంట్స్ని అయితే తీసుకొని ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను.
ఇది కరెక్ట్‌గా కుదిరితే నాకు ఇంకా కొన్ని బ్లౌజెస్ అయితే వస్తుందండి. నేను లైనింగ్ కట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా కట్ చేశాను కానీ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడే ఒక 2 మిస్టేక్స్ చేశాను. అవేదో కూడా నేను మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు చెప్తానండి. ఇలా వీడియోస్ తీసేటప్పుడే నాకు ఇలాంటి మిస్టేక్స్ వస్తుంటుందండి. ఆ మిస్టేక్స్‌నన్నీ కూడా రిమూవ్ చేయకుండా నేను అవి కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే అవి కూడా యూజ్ అవుతుందండి. చాలామంది ఇలాంటి మిస్టేక్స్ కూడా చేస్తుంటారు కాబట్టి. చూసారు కదండీ నేను ఏ విధంగా కట్ చేశానో. ఇదే మెయిన్ మనకు కావాల్సిన పేపర్స్ అయితే. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న పేపర్‌ని అయితే తీసుకొని బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ నేను కింది వైపు ఒక లైన్ వేశాను గదా! అక్కడ అదే విధంగా లైన్ అయితే వేసుకునేసాను. అక్కడి నుంచి 2.5 ఇంచెస్ పైకైతే మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసుకునేసేయాలి. ఇలా లైన్ వేసుకొని మనం లైన్ వేసుకున్న మీదుగా కట్ చేసి కింది వైపు ఉన్న పేపర్‌ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ 3 పేపర్సే మెయిన్ అండి. ఈ 3 పేపర్స్‌ని యూజ్ చేసి మనము ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు లైనింగ్‌ని తీసుకోండి. ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం గదా! ఇటు సైడ్ అయితే క్రాస్ బెల్ట్‌ని కట్ చేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో నడుము దగ్గర అక్కడికైతే ఒక మార్కింగ్ చేసుకొని, ఇక్కడి నుంచి 5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకునేసేయండి. ఓకేనా? ఇటు సైడ్ 4 ఇంచెస్ ఉంటుంది. కరెక్ట్‌గా సరిపోతుందండి. 5 ఇంచెస్ ఉండే విధంగా ఒకవైపు తీసుకొని, ఈ విధంగా అయితే లైన్ వేసుకొని కట్ చేసుకునేసేయాలి. క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్స్ ఉన్నాయి గదా! వాటిని అయితే తీసుకునేసేయండి. ఇప్పుడు ఈ పెద్దదిగా ఉంది గదండీ! ఈ పేపర్‌ని అయితే తీసుకొని స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. మీకు ఎక్కడైతే కరెక్ట్‌గా సరిపోతుందో అలా అయితే స్ట్రెయిట్‌గా పెట్టుకునేసేయండి. నేను ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నాను. ఈ విధంగా ప్లేస్ చేసుకొని, ఈ పేపర్ ఎలా ఉందో అలా చుట్టూ కూడా మనము డ్రాయింగ్ వేసుకునేసేయాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్‌ని అయితే రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ కట్ చేసాం గదా! సెపరేట్ చేసాం చూడండి. అదైతే ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా ఈ విధంగా పెట్టుకోకూడదు. ఇట్లా క్రాస్‌గా అయితే పెట్టుకోవాలనమాట. ఓకేనా? అర్థమైంది కదండీ! ఇలా క్రాస్‌గా పెట్టుకొని పేపర్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే డ్రా చేసుకునేసేయాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్‌ని సైడ్‌గా రిమూవ్ చేసేసి, ఇప్పుడు కింది వైపు నుంచి హాఫ్ ఇంచ్‌కి ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి క్లాత్. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ తీసుకోండి. ఇంకొక పేపరు. ఇది తీసుకొని ఇలా స్ట్రెయిట్ కాకుండా ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఏ విధంగా క్రాస్‌గా పెట్టుకున్నానో. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నేను క్రాస్ తీసానండి. చూసారు కదా! ఇక్కడ క్రాస్ తీసాను. అది స్ట్రెయిట్‌గా వచ్చే విధంగా పెట్టుకున్నాననమాట. అర్థమైంది కదా! ఇలా స్ట్రెయిట్‌గా ఉన్నింది మనం కట్ చేసుకునేటప్పుడు. ఇక్కడ క్రాస్ తీసాను. ఓకేనా ఫ్రెండ్స్? అలా వచ్చే విధంగా అయితే సెట్ చేసుకున్నాననమాట. ఇటు సైడ్ ఈ విధంగా అయితే ఉండింది పేపరు. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ పేపర్‌ని కూడా క్రాస్‌గా ఉండే విధంగా పెట్టుకున్నాననమాట. ఓకేనా? పెట్టుకొని పేపర్ ఎలా ఉందో అలా చుట్టూ కూడా డ్రా చేసుకునేసేయాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్‌లో మార్కింగ్ పెట్టాను కదండీ! అది అలానే మార్కింగ్ చేసుకునేసేయాలి. ఇప్పుడు పేపర్‌ని రిమూవ్ చేసి ఇటు సైడ్ 1.25 ఇంచెస్‌కి అదేవిధంగా ఇటు సైడ్ 1.25 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా క్రాస్‌గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు ఇలా ఈక్వల్‌గా లైన్ వేసుకునేసేయండి. ఇటు సైడ్ మార్కింగ్ దగ్గర కూడా లైన్ వేసుకొని, ఇటు సైడ్ మాత్రం హాఫ్ ఇంచ్ ముందుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుతూ లైన్ వేసుకోవాలి. అదేవిధంగా పైవైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా అదే షేప్‌ని డ్రా చేసుకోవాలి. చూసారు కదండీ! నేను ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నానో ఆ విధంగా అయితే మనము డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదండీ! అక్కడి నుంచి 1.25 ఇంచెస్ ఇటు సైడు, 1.25 ఇంచెస్ అటు సైడ్‌కి మార్కింగ్ చేసుకొని, స్ట్రెయిట్‌గా 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అటు నుంచి స్ట్రెయిట్‌గా లైన్ వేసుకొని, ఇలా క్రాస్‌గా అయితే లైన్ వేసుకునేసేయండి. ఈ విధంగా లైన్స్ వేసుకొని, ఇక్కడ కట్స్ పెట్టుకునేసేయండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు గుర్తు కోసము. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత, ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొని నెక్ డ్రా చేసుకున్నాం కదా! రౌండ్ నెక్ దాన్ని కూడా కట్ చేసుకునేసేయాలి. ఇలా కట్ చేసుకొని, ఇక్కడ కట్స్ పెట్టుకునేసేయండి. నేను ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకున్నానో అవన్నీ కూడా మనము కట్స్ పెట్టుకునేసేయాలి. ఇప్పుడు స్లీవ్స్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. రిమైనింగ్ క్లాత్‌లో అయితే ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది గదా! మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 4 లేయర్స్ ఉందండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ స్లీవ్ లెంత్ వచ్చి ఖర్చులతో కూడా కలిపి 9 ఇంచులు. ఇక్కడికి మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకొని 3.5 ఇంచెస్‌కి డౌన్‌కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ స్ట్రెయిట్‌గా లైన్ వేసుకునేసేయండి. ఇక్కడ 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ 9 ఇంచులు చెప్పాను కదా! ఇలా క్రాస్‌గా పెట్టుకొని 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్‌ని అయితే డ్రా చేసుకునేసేయండి స్లీవ్‌ని. ఈ 2 మార్కింగ్స్ మధ్యలో టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోత్ అయితే ఇలా డ్రా చేసుకునేసేయాలి.
స్లీవ్ లూజ్ వచ్చి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా కలుపుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసము 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకునేసేయాలి. ఫస్ట్ అవుట్ సైడ్ ఉంది కదా, ఆ లైన్ మీద కట్ చేసుకొని ఇక్కడ కట్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకొని ఇప్పుడు స్లీవ్ ఓపెన్ చేసి లోపల వైపు డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకునేసేయాలి. ఇక్కడ ఒక కట్ పెట్టుకునేయండి, ఇది ఫ్రంట్ సైడ్ రావాలి అని. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందు అయితే స్లీవ్స్ని కట్ చేసేసానండి. నార్మల్గా 4 ఫోల్డింగ్స్ వేసాను. ముందుగా ఇలా కట్ చేసుకోకండి, క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకునేసాను. ముందే ఇలా కట్ చేసుకొని ఈ సైడ్లో కూడా క్లోజ్ ఉంటే ఓపెన్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ అయితే ఈ విధంగా రిమూవ్ చేసి ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చెక్ చేసుకుంటే క్లాత్ సరిపోలేదు చెప్పాను కదండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చి హ్యాండ్ కట్ చేసేసాను. ముందు బాడీ పార్ట్ కట్ చేసుకుని ఉంటే నాకు కరెక్ట్గా సరిపోయిండేది. ఇటు సైడ్ క్లాత్ ఎక్కువ ఉంది కదా, అటు సైడ్ అయితే ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్నానండి. నేను ఇంకొక వైపు కూడా ఫోల్డ్ చేసి చెక్ చేసి ఉండొచ్చు. చెప్పాను కదా వీడియో తీసేటప్పుడే ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేస్తానని. ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకొని మనము ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ ఉండే విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే చుట్టూ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు పావు ఇంచు ఉండే విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. దీన్ని అయితే రిమూవ్ చేసి ఇప్పుడు ఈ రిమైనింగ్ క్లాత్లో ఈ ఫ్రంట్ పార్ట్స్ని తీసుకొని ఒక క్లాత్ని అయితే తీసుకొని ఇలా స్ట్రైట్గానే పెట్టుకోవాలండి. ఈ పీస్ని మాత్రము, దీనికి క్రాస్ పీస్ అవసరం లేదు. స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకొని ఇది ఎలా ఉందో అలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా అయితే కట్ చేసుకునేసాను. హ్యాండ్ ముందు కట్ చేయడం వల్ల ఇలా పీసెస్ అయిపోయింది నాకు ఈ మెయిన్ క్లాత్. ఎప్పుడైనా బాడీ పార్టే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ తక్కువ వచ్చినా కూడా సైడ్ జాయింట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్లో ఒకదాని మీద ఒకటైతే పెట్టుకున్నాను. రిమైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఒక పీస్ అయితే తీసుకున్నానండి. స్ట్రైట్గా కాకుండా క్రాస్గానే పెట్టుకున్నాను, చూసారు కదా. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఇది కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా అయితే కట్ చేసుకునేసాను. ఇప్పుడు ఇంకొక పీస్ అండి, దీన్నే నేను చేసిన మిస్టేక్. క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్గా సెట్ చేసేసాను. అట్లు తిప్పి ఫైనల్గా స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసేసాను. మీరు సాగే గుణం ఉంటుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ క్రాస్ కటింగ్ బ్లౌజ్ తెలిసే ఉండొచ్చు. మెయిన్ క్లాత్ కూడా క్రాస్గా ఉండే వైపు పెట్టుకొని కట్ చేసుకోండి. అర్థమైంది కదండి నేను చెప్పేది. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసుకున్నానండి, స్ట్రైట్ పీస్ కట్ చేసేసానని. బ్లౌజ్ అయితే సరిపోతుంది, కానీ కాకపోతే అక్కడ లాగినట్టుగా ఉంటుందన్నమాట స్ట్రైట్ పీస్ కట్ చేయడం వల్ల. ఇలాంటివి గుర్తు పెట్టుకొని మీరు కట్ చేసుకునేటప్పుడు క్రాస్ పీసెస్నే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ క్లాత్కి పెట్టి స్టిచ్చింగ్ చేసానండి. కింది వైపు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. హెమ్మింగ్ చేసే పని లేకుండా పై వైపు కూడా కుట్టు కనిపించలేదు. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒక హ్యాండ్స్కి అయితే స్టిచ్చింగ్ చేసి చూపించాను. ఇక్కడ నేను పిక్ యాడ్ చేశాను చూడండి, అదే థంబ్నెయిల్. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ క్లాత్ మెయిన్ క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా రైట్ సైడ్ ఉండేది కింది వైపు ఉండే విధంగా పెట్టుకునేసేయండి. రాంగ్ సైడ్ ఉండేది పై వైపు ఉండే విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఎదురుగా ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ప్లేస్ చేసుకునేసేయండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి అదే అలా ఫోల్డింగ్ చేసుకునేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ పార్ట్ని తీసుకొని ఇలా సెట్ చేసుకోండి ఎదురుగా ఉండే విధంగా. ఇప్పుడు లైనింగ్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి ఎదురుగా వచ్చే విధంగా. ఇప్పుడు అలానే ఫోల్డింగ్ చేసుకునేసేయండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ని కుట్టించుకొని ఎదురుగా వచ్చే విధంగా రాంగ్ సైడ్ పై వైపు ఉండే విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ని కూడా తీసుకొని అదే విధంగా సెట్ చేసుకునేసేయండి. ఇలా సెట్ చేసుకొని మీరు స్టిచ్ కావాలంటే స్టిచ్ వేసుకునేసేయండి చుట్టూ. నేనైతే గమ్తో జాయిన్ చేస్తున్నానండి. అన్నీ కూడా ఇలా గమ్తో జాయిన్ చేసేసాను. ఇలా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ కూడా కట్స్ పెట్టుకునేసేయండి మెయిన్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత. ఇప్పుడు మెయిన్ డాట్ వేసే పీసెస్ మాత్రం తీసుకొని ఆల్రెడీ నేను డ్రా చేశాను కదండి, అదైతే డ్రా చేసి చూపిస్తున్నాను. క్రాస్ తీసాం చూడండి, అది ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకోండి. ఏరో మార్క్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా ఎదురుగా వచ్చి ఇప్పుడు ఈ రెండింటిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకటైతే ఇలా కట్ పెట్టాం కదా, అది ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇలా మెయిన్ డాట్ అయితే స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. చూసారు కదండి, ఇదే విధంగా ఇటు సైడ్ ఉన్నదాన్ని కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని రెండింటిని తీసుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా ఏరో మార్క్స్ ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా తిప్పుకొని ఈ విధంగా పెట్టుకుంటూ జాయింట్ అనేది వేసుకునేసేయాలండి. ఇలా జాయింట్ చేసుకున్నామంటే కప్ షేప్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఆల్రెడీ జాయింట్ వేసాం కదా, అదే స్టిచ్ మీద ఇంకో కుట్టు కూడా వేసుకునేసేయండి, స్ట్రిప్గా ఉంటుంది. ఇదే విధంగా ఇంకో క్లాత్ని కూడా మనము రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఎదురుగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే తీసుకొని ఈ షేప్ ఎలా ఉందో అలా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ప్లేస్ చేసుకోండి 2 క్లాత్స్ని. ఇప్పుడు ఈ కింది వైపు ఉంది కదా క్లాత్ని ఇలా తిప్పుకొని ఈ 2 క్లాత్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా 1/2 ఇంచ్ గ్యాప్తో జాయింట్ చేసుకునేసేయాలి. లాగకుండా జాయింట్ చేసుకోండి, క్రాస్ పీస్ అనేది తీసుకుంటాం కాబట్టి. ఇలా అయితే జాయింట్ చేసుకోండి. ఖర్చు అనేది కప్ షేప్ వైపు పెట్టుకునేసేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జాయింట్ వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా జాయింట్ చేశానో ఇదే విధంగా ఇంకొక క్లాత్‌ని కూడా మనము జాయింట్ వేసుకోవాలి. రెండిటిని ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ వేస్తాం కదా, అటు సైడు కొద్దిగా ఎక్కువ క్లాత్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చూడండి ఒక 1/2 ఇంచ్ క్లాత్‌ని ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకుంటే క్లాత్ స్ట్రైట్‌గా నీట్‌గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకొని క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇలా రెడీ చేసుకునేసాను. కింది వైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసానండి. ఇలా తిప్పుకొని క్రాస్ బెల్ట్‌ని కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా జాయింట్ చేసుకునేసేయాలి. చూసారు కదండీ, ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేసుకునేసామంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ హుక్స్ పట్టి, కాజా పట్టి, స్లీవ్స్, సైడ్ జాయింట్స్ చేసుకున్నామంటే బ్లౌజు రెడీ అయిపోతుందండి. ఇక్కడ డబుల్ కటోరీ కటింగ్ అండ్ ఫ్రంట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చెప్పానండి. రిమైనింగ్ అంతా మనం మామూలుగా స్టిచ్చింగ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందో లేదో ఒక చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.